క్షీరోదన్వత్ ప్రదేశేషు చ మణివిలసత్సైకతే మౌక్తికారాం మాలాకప్తా సమస్త స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిరచితైర్ముక్తపీయూషవత్సైః. పెద్దమ్మా, ఈ పండుగ విశిష్టత ఏంటో చెప్పండి. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. గ్రహస్థితుల పరిభ్రమణానికి, వసంత ఋతువు ఆరంభానికి, నూతన సంవత్సరానికి నాందిగా ఈ ఉగాది పండుగని జరుపుకుంటారు. యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఆ వసంత లక్ష్మిని మనింటికి స్వాగతించి దీపారాధనోత్సవాన్ని పరిపూర్ణం గావించి షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంతులు గారు, ఈ జంటలకి పంచాంగం చెప్పండి. తప్పకుండా అమ్మా. ఈలోపు ప్రసాదాలు పెట్టండి. అమ్మ నైని, అందరికివ్వమ్మా. ముందు అమ్మగారికివ్వక్క. ఆ అమ్మ ఎప్పుడు బిడ్డల గురించి ఆలోచిస్తుంది చెల్లి. నిజమే నైని. ముందు విశాలకిచ్చాకే అందరికీ ఇవ్వు. తీసుకోండి. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఉంది. ఏంటోది నాది? బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. నీలాగా. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. విశాల్లాగా. వేప పుల్ల చేదు బాధ కలిగించే అనుభవాలు. తిలోత్తమ అత్తయ్యలాగా. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. మావయ్య గారిలాగా. పచ్చి మామిడి ముక్కలు, వగరు, కొత్త సవాళ్లు. నాలాగా దాపరించిందిగా ఆ సమస్య. కారం, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. నాలా. కరెక్ట్. అర్థమైందక్క. ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నా అందరూ మాత్రం ఒక్కటిగానే ఉన్నాం. ఒకే ఇంట్లో ఉన్నాం. కాలం కలిసొస్తే, ఆస్తులు కలిసొస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకునే రోజులివి. వల్లభ, నలుపైన తెలుపైన చీకట్లో ఒకటే. పేదైనా ధనికైనా మృత్యుతల్లి గొడులు అందరూ సమానమే. ఇది తెలియని వారే వీరు వారని వేరువేరుగా మాట్లాడుకుంటారు. తాతలు సంపాదించిన ఆస్తులతో మురిసిపోవడం కాదు, నీ కష్టంతో మెరిసిపో. అప్పుడు ఇన్నాళ్లు నిన్ను చీకొట్టిన వాళ్లే జై కొడతారు. మంచి మాటలు కొందరికి రుచించవద్దునా. కనీసం పంతులు గారు చెప్పే పంచాంగాన్నైనా అర్థం చేసుకుంటారేమో చూడాలి. అయితే వినాలి. చెప్పండి పంతులు గారు. ముందుగా మా అన్నయ్య వదిన, ఈ సంవత్సరం వీళ్ల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి? జగదీష్ అయ్య గారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలమ్మా. బుట్టెడు మందులున్నాయిలే ఇంకా. దశరథ మహారాజుల మనోవేదనకు గురి కావచ్చు. అంటే ఏంటి పంతులు గారు? రాముడు లాంటి విశాల్ అడవులకు వెళ్లిపోతాడా? సీత లాంటి నయని శ్రీలంకలో ఉండబోతుందా? నయని విశాల్ గురించి చెప్పేటప్పుడు వివరాలు తెలుస్తాయిలే. నా పంచాంగం చెప్పండి పంతులు గారు. దివ్య తేజస్సు కలగబోతోందమ్మా. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మావయ్య మంచాన పడ్డా అత్తయ్య మహారాణి అవుతారన్నట్టు చెప్తారేంటి? హాసిని,
గ్రహస్థితుల ప్రభావం చెప్తారే కాని ఫలితం అదే అని అత్యుత్సాహంగాని నిరుత్సాహంగాని పనికిరాదు. మాజంటి గురించి చెప్పండి పంతులు గారు. విక్రాంత్ బాబు వారి సతీమణి సుమన నామధేయం. బావుందమ్మా. మీరు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారు. మీ కోరికలు తీరే సంవత్సరం ఇది. ఇదొక్క మాట చాలు, నాకు చాలా ఆనందంగా ఉంది. హాసరక్క వల్లభ బావగారుల జంట గురించి తెలుసుకోవాలనుంది. చెప్పరా పంతులు గారు? సంసార సమస్యలు వచ్చినా హాసినమ్మ సంతోషంగానే ఉంటారు. భారం మీద వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ? నేనా? హ, అరకిలో టమాటా మోయలేదు. ఏం భారం మోస్తుందో మరి. జంటలేని దానివి బరువు బాధ్యతలు నీకేం తెలుస్తాయి దురంధ్ర? ఈవిడేంటి నా దగ్గరకొచ్చింది? నేనిక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడమే మంచిది. అందరికన్నా విశాల్ నైనీల పంచాంగమే వినడానికి బావుంటుంది. పంతులు గారు చెప్పండి, ఈ సంవత్సరం చిలకా గోరింకలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అమ్మా, వాళ్ల పంచాంగం గురించి చెప్పాలంటే ఆగిపోయారే, చెప్పండి. ఏముందమ్మా, షరా మామూలే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పోరాటం చేయగలదు, విజేతగా నిలవగలదు. విశాల్ బాబు సదా ఆమెకు అండగా నిలబడతాడు. పోన్లేండి పంతులు గారు, ఆలు మగలు ఒకే చోట కలిసే ఉంటారని చెప్పారు. మహాభారతం జరిగే ఇంట్లో రామాయణం ఎక్కడ మొదలవుతుందో అని కాస్త ఆందోళన పడ్డా మీ వివరణకు శాంతపడ్డాను. అమ్మా, మీరే నిజం చెప్పద్దన్నారు. అవును పంతులు గారు, త్వరలో నైని అష్టకష్టాలు పడబోతోందన్న సత్యం చెప్పి పండగ రోజు తన మనసుని బాధ పెట్టలేను. అలా అని జాతకాన్ని ఎవరూ మార్చలేరు కదమ్మా. వైభవం పోయినా జరగబోయే సంభవాన్ని నయని మనోధైర్యంతోనే ఎదుర్కొనివ్వండి. ఎవరైనా అడిగితే చాకచక్యంగా సమాధానం దాటవేయండి. అలాగేలే అమ్మా. నయని అందరికీ పచ్చడిచ్చి జీవిత భావాలుంటాయి అంది. మీరు పంచాంగం చెప్పి భావోద్వేగానికి గురి చేశారు. మొత్తానికి పండగ బాగుంది పంతులు గారు. అది సర్లే కసి, ఇంతకీ దురద పిన్నెక్కడా? ఐఎమ్ హియర్ హాస్. How was it? ఎలా ఉన్నాను వదినా? ఎక్కడున్నావో తెలుసా? ఇప్పుడు ఇంట్లో, ఇంకొద్దిసేపట్లో స్టేజ్ మీద షో చేయబోతున్నాను. గేదె నడక, బఫెల్లో వాక్. హౌ ఇస్ ఇట్ వదినా?
ఛీ! అయ్యో ఓ మై గాడ్. నైని, నీలో వేగం తగ్గింది. అప్పుడే వసంత లక్ష్మి ముందుండే దీపాలు ఆరిపోయాయి. నా కళ్ళజోడు, నా టోపీ ఎక్కడున్నాయి? ఏం జరిగింది అసలు? ఏయ్ ఛా! క్యాట్ వాక్ విన్నాం కానీ బఫెలో వాక్ ఏంటత్తయ్య? గేదె నడక అని ఫ్యాషన్ షోలో ఒక భాగవల్లుడు బాలేదా? ఆడది ఒళ్ళు కప్పేయాలి గాని ఒళ్ళు తెలియకుండా తిరగకూడదు. అయినా నీకెందుకే ఫ్యాషన్ షో? అంటే వదినా, లుక్స్ మిక్స్ అయిన నాలాంటి 40+ బ్యూటీస్ కి పోటీ అన్నారు. ఉగాది పచ్చడి తిని పోదామని ఆగాను. నువ్వు తినాల్సింది ఇంకా ఉంది. ఏంటది? జగదీష్, వదిన గారు, పద్మనాభాన్ని తీసుకురా. ఆ, ఇప్పుడు తప్పదు, త్వరగా తీసుకురా. ఆయనెవరు? పనోడా? నీ పని పట్టేవాడు. తీసుకొస్తాను, ఆగు దురంధర. అయితే పద్మనాభాన్ని చూడాలన్నమాట. దురంధర టైం బాలేక ఇలా వచ్చిందిలే అక్క, వదిలేయండి. మాన మర్యాదలను వదిలేసి పండక్కి కట్టుకున్న చీరను విడిచిపెట్టి మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఆహార్యం వేసుకుని ఘనకార్యం చేయడానికి వచ్చిన దురంధర కోసం పద్మనాభం రావాల్సిందే. అతగాడెవరో మరి పదే పదే చెప్తున్నారు. చూడాలన్న ఆశ పెరిగిపోతుంది. మావయ్య గారు వస్తున్నారు. ఒక్కడే వస్తున్నాడేంటి? వెనకాల వస్తున్నారనుకుంటా. పద్మనాభాన్ని తీసుకొచ్చారా నాన్న? తెచ్చాను. కొరడానా? అర్థమైంది పిన్ని. నీ కాబోయే వరుడే ఈ కొరడా. కాసేపట్లో నీకు పెళ్ళవుతుంది. ఎక్స్క్యూజ్ మీ వదినా, పద్మనాభం అంటే మనిషి అనుకున్నాను. నా తొక్క తీసేదా? మనిషిలా రాకుండా పశువులా వచ్చిన నువ్వు పాశ్చాత్య పోకడల కోసం హడావుడి చేసి వసంత లక్ష్మి ముందుండే దీపాలను నేలపాలు చేసినందుకు ప్రాయశ్చిత్తంగా 12 కొరడా దెబ్బలు తినక తప్పదు. ఇది ఈ ఇంటి ఆచారం. అత్తయ్య గ్రహచారం. తానొకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచాడు. ఈ ఇంట్లోనే పుట్టి పెరిగిన మీకు ఈ ఆచారం తెలీదా పిన్ని గారు? నాకేం పోయే కాలం వచ్చిందో. పండగ పూట ఎప్పుడూ అలా చేయలేదు. ఈ రోజు పోటీ మిస్ అయిపోతానని, మిసెస్ బ్యూటీ కప్పు గెలుచుకు రావచ్చని ఇలా వచ్చాను. అయినా ఇదంతా తూచమ్మా. వదిన నన్ను కొడితే నేను వెళ్లి ఆ పిల్ల మీద పడితే అది నన్ను తోసేస్తే నేనే వెళ్లి అమ్మవారి దగ్గర పడ్డాను. ఇందులో నా తప్పే ఉంది. తప్పలేదు, రాసి పెట్టుంది, అనుభవించక తప్పదు.
పంతులు గారు తదుపరి దృశ్యాన్ని మీరు చూడలేరు గాని సెలవు తీసుకోండి. మంచిదయ్యా, సంభావన రెండో కోడలు ముందే ఇచ్చారు. శుభం, వెళ్ళొస్తానండి. ఇప్పుడు ఎవరు కొడతారు వదినా? నువ్వే ఎన్నుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా ఉందా? విశలుడు వద్దు, అసలే జిమ్ బాడీ, జాడించి కొడతావు. నైని వద్దులే, చెయ్యెత్తి కొడితేనే చుక్కలు కనపడ్డాయి, కొరడాతో కొడితే గ్రహాలే కనిపిస్తాయి. తిలోత్తమొదినా, నేను నిన్ను కొట్లేను దురంధరా. నీకున్న జాలి మిగతా వాళ్ళెవ్వరికీ లేనట్టుంది. వాళ్ళు వీళ్ళు ఎందుకులే గాని బక్క ప్రాణి హాసినియే బెటర్. గట్టిగా తగలకపోవచ్చు. నన్ను బక్క ప్రాణి అంటావా? నీకుంటుంది ఇప్పుడు. అమ్మ హాసిని, మావయ్య, ఈ పద్మనాభాన్ని చూడు. చిత్తం మావయ్య. ఆల్ ద బెస్ట్. పెద్దత్తయ్య, ఒక్క నిమిషం, బెల్ట్ ఆయిల్ తెచ్చుకుంటాను. అలాగే. ఏ బెల్ట్? ఆయిల్ కూడా ఉంది వదిన. టపటపమని 12 కొట్టేసిపోక ఇదెందుకెళ్ళింది? మావయ్య, పట్టుకోండి. నువ్వెందుకు? ఇదిగో, ఇలాగా పద్మనాభానికి బాగా నూనె దట్టంగా పట్టించి నా సామి రంగా దడ అని జులిపిస్తే గేదె నడక చెయ్యాలనుకున్న పిన్ని తడక కదిలిపోవాలి. నువ్వింక రాసింది చాలేవే, ఆపవే. రా. అలా ఎందుకు? కొన్ఫోలో బ్లాక్ బెల్ట్ కొట్టిన దాన్ని కొట్టే ముందు ఇలాగే విష్ చేస్తారు. కొట్టేది నువ్వే కదే. నేనే. ఈ పోజులేంటే? బూజు దులిపే ముందు చేసే కూతలు. కమాన్. జై బజరంగబలి, జై. వసంత లక్ష్మి, పిన్ని పాపాల్ని తొలగించు తల్లి. పిల్లి నడక స్థానంలో గేదె నడక చేద్దామనుకున్న బండ బ్యూటీ మా పిన్నికి ముచ్చటగా 3వ దెబ్బ. త్వరగా జడిపించు హాసిని, పద్మనాభానికి ఆలస్యం అవుతోంది. అలాగే అత్తయ్య. గెట్ రెడీ పిన్ని. హాసిని వద్దు, హాసిని వద్దు, వదిన లేవదిన, అయ్యో అక్క, అక్క, వదిన వదిన హాసినక్క, వదిన ఆగు వదిన. అయ్యో వదిన. హాసినక్క, ఆగు. అయ్యో. వదలు. అయ్యో, దురద పిన్నిని కొట్టడం అప్పుడే అయిపోయిందా? ఓ అయ్యో, సారీ పిన్ని, ఫ్లోలో పూనక వచ్చేసింది. ఏమీ అనుకోవద్దు. అనుకోవడానికి ఏం మిగిలిందే? నా అద్దాలు టోపీ ఇస్తే గదిలోకెళ్ళి చీర మార్చుకుని వస్తా. తీసుకో. ఏం అక్కర్లేదు పో. అయ్యో సారీ పిన్ని, జాగ్రత్త. అయ్యో పిన్ని, చేసిందంతా చేసి సారీ అంట. సారీ అటెక్కడికే? సారీ
కళ్ళు బయళ్ళు కమ్మి ఇటెళ్ళాను. రూమ్ ఉన్నది ఇటు కదా. సీ యు గైస్. ఉంటాను వదినా. హద్దుల్లో ఉండు. అలాగే. పద్మనాభం ఎక్కడా? ఇక్కడ పిన్ని. నీకో దండం నాయనా. వల్లభ, ఒళ్ళు మరచిన దురంధరకు హూనమైంది. ప్రశ్నించే మనుషుల్లో తారతమ్యాలుండొచ్చు కాని శిక్షించే పద్మనాభానికి వారు వీరు అన్న భేదం ఉండదు. నీ సెక్రటరీగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన సితారా పనయ్యాక పవిత్రంగా పట్టుచీర కట్టుకుని వెళితే పర్వాలేదు. అలా కాకుండా మిగతా వాళ్ల పనులకు ఆటంకం కలిగించినా, ఈ ఇంటికి కళంకం తెచ్చినా ఊరుకోను.